శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. శ్రీ శివభక్త విలాసం పెరి పురాణ కథలు, శివభక్తుల కథలు. ఇప్పుడు ఎపిసోడు 14 చెప్పుకోవాలి. 13లో ఏం చెప్పుకున్నామంటే, పెంపుడు చిలకల ఆటపాటలు చూపించింది. కుర్రకారికి పిల్లకాయలకి ఒకటే వేడుక. ఇప్పుడు కంటిన్యూషను. ఎపిసోడ్ 14. వారు ఆలయమును ప్రవేశింపగా దేవాశ్రయ మండపంలో ఉన్న మహేశ్వరులకు మనసారా నమస్కరించి, సుందరుడు వీరికి దాసుడినై ఎప్పుడు కృతార్థునగుదునో అని ప్రార్థించాడు. గర్భాలయమును ప్రవేశించి పరవశించిన హృదయంతో తేనెలకు ద్రావిడ గానామృతము శివునకు నివేదించాడు. అతని నిష్కపట భక్తికి సంతసించి భగవంతుడు అతనితో, నీ ఇష్టమును పూర్తి చేశాను, ఇక నీవు నా భక్తుల లీలలను గానం చేయము. ఇక్కడి నా భక్తులందరూ నిస్సందేహముగా నా రూపములే, వారు నేనే అన్నాడు. అప్పుడు సుందరుడు, ప్రభూ, స్త్రీలాలసుడినైనా నేను వారి మహిమను ఎరుగగలనా? భోగదాసుడినై నేను వారి వైభవం ఎట్లు ఊహింపగలను? ఏమని ప్రారంభింపను అని వాపోయాడు. అతనిని వర్ణించి శివుడు గానాదిగా, శ్రీ చిదంబర దీక్షితులకు నేను దాసుడను, వారి పాదధూళిని విభూతిగా అలదుకొని పాదములను శిరస్సుపై ధరించదను. శ్రీ నీలకంఠుడు మొదలైన భక్తరత్నములు 63 కింకరుడను అను పాదములను ఇచ్చి గానం చేయమన్నాడు. సుందరుడు అట్లే దాసభావంతో మొదలుపెట్టగానే భక్తులందరి చరిత్రలు అతని హృదయ పలకమున స్పష్టముగా స్ఫురించసాగింది. వాటినన్నింటినీ స్తోత్ర నిబద్ధం చేసి అతడి సాధుభక్తులచే పూజలు అందుకొని బుద్ధిమంతుడే భక్తాగ్రేసుడు అయ్యాడు. సుందరుడు పరవ ఇంటిలో పరవశించి నివసించసాగాడు. ఆమెది మణిమయ భూషిత స్వర్ణమందిరం, ఆమె ఆణిముత్యం సౌకసులకు స్వర్ణమందిరం. సౌందర్యోపాసనే వారికి యోగమైనది. ఉషకాలంలో రతి క్రీడానుభవ చిహ్నములతోనే తన సన్నిధికి వచ్చు అతని వాలకమును చాగేశ్వరుడు మురిపింపుతో చూసుకుని మురిసిడివాడు. స్నానాధికము కూడా లేకుండా అట్లే ధూళి దర్శనం చేయమని అతన్ని ఆదేశించాడు. పైగాను, ఇదెక్కడ ఆనందమో శివా, నీ చురుచులు దేవుడివైన నీకే ఎరుక. రాత్రులు రతి, పగలు నతి, ఇది సుందరి జీవితగతి. భక్తి రీతి రాత్రులు సంభోగపు కిలిగింత, పగలు సంకీర్తనల పులకింత. ఏమీ వింత. సుందరునికి మేళవింపు అద్భుతమైన ఒప్పినది. కిట్టినవారు, కన్ను కుట్టినవారు అతన్ని కపట భక్తుడని, విటవీరుడని, దూతామోహాతుడని యావగించుకున్నారు. కిట్టినవారు లేని కాలం ఉందా? అట్లుండుట భగవంతుడికే కిట్టదేమో. సంజీవీ జనులు ఆయనని సాక్షాత్తు త్యాగేశునిగాను, పురజనులు త్యాగేశుని సన్నిధుడుగాను భావించి గౌరవించారు. తుల్యనిందాస్తుతి అన్నట్లు సుందరుడు మౌనిగానే తన భోగయోగములచే సంతుష్టుడయ్యాడు. ఈ ఉషోదయంలోనే పరమాగృహం నుండి సర్వప్రకార గంధగంధితుడై వచ్చిన సుందరుడికి గర్భాలయమున ప్రత్యక్షమైన త్యాగేశ్వరుడు అతనితో, ఓయే సుందరం, ఎట్లా ఉన్నది నీ పని? మాట ఎట్రా, నాకు చెప్పు. నీ స్వప్న సుందరితోటి ప్రణయ కలాపం అదే వాయ్, నీకు ఈ పాటికి బాగా తెలిసి ఉంటుంది కదా. ఆ రతికేళ్ళు అంటారే, అవన్నీ ఎలా ఉంటాయి? నీ రంభతో కూడి ఆనందిస్తున్నావా? ముద్రతో ములేయించి ముద్రలు, అదే కబుర్లతో శ్రవణ మరణాదులు అన్నీ నాకు పోసుకొచ్చినట్టు చెప్పబోయ్. నీది రాజయోగం లేవోయ్, అందులో అష్టాంగాలేం కర్మ, సర్వాంగాలు విడిపోయి ఉన్నాయి. ఆ అష్టాంగ యోగాలు నా అమాయక భక్తుల పాటలు కానీ నీకేమోయ్, పుట్టుకునిచ్చి రాజభోగమే కదా. ఏది కాస్త వినిపించు, మళ్ళా భక్తుల సందర పెరగకుండా అని చనువుగా అడిగాడు. సుందరుడు యుక్తిగా,
గరిటికి ఏమి తెలుస్తుంది వంట రుచి, వంటవాడి శ్రమ ఇతరులకే భోగ్యం. మరి పరచిన పక్కకు నిద్ర సుఖం తెలియగలదా? అట్లే సర్వప్రకార సౌఖ్యములకు మోద ప్రమోద ఆనందములకు ఆధారమైన నీకు నా సుఖమును వివరించినంత మాత్రం చేత ఏమర్థమవుతుంది అని అనమందువా శివ? నన్ను తెలివిగా తప్పటడు అడుగులు వేయిస్తున్నావు స్వామి. సర్వేంద్రియ ప్రేరకుడు, సర్వజీవుల హృదయ గుహావాసివి, కర్తాభోక్త కూడా నీవే అయి ఉండి సకల కర్మలకు సౌఖ్యములకు సాక్షివై సమస్తమును లీలామాత్రముగా తెలియగల నీవు, అటువంటి నీకు ఈ సామాన్య విషయములను తెలియచెప్పుటకు సిద్ధపడమంటున్నావు. ఈ నామరూపాత్మక జగత్తులో కూడా కనబడినది వినబడినది ఏ కొంచెమైనా ఉంటే అదంతా నీవే ప్రభు. చాలు నీ ఆట అంటూ కంఠం వృద్ధము కాగా చాగేసిన పాదములపై పడి మరలా లేచి సేవకుని వలె పక్కగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. సుందరిని చిత్త పరిపాకం గ్రహించి సంతసించిన ఈశ్వరుడు అతనిని జ్ఞానదీక్షతో కృతార్థుని నిశ్చయించాడు. సనకాది మునీశ్వరులు తనను ప్రార్థించుతుండగా వారిని కూడా అనుగ్రహించు నిమిత్తమై శ్రీమంతుడైన శంకరుడు సుందరునికి ఇట్లు బోధించాడు. ఆలకింపు సుందర, నా జ్ఞానవైభవం పనిలేని శుద్ధమైన శాంతమైన మచ్చలేని కల్మషం లేని పరిపూర్ణమైన సుస్పష్టమైన సుపరిచితమైన వెలుగును నేనంటే నేనే, నీవు అదే. నిశ్చయంగా త్వమేవా అహం. మొదట నేనే ఉన్నది, ఇదంతా లేనిదే. దీన్ని అంతటినీ ఊడిచిపెట్టినతో మిగిలేది నేనే. అవును, గుండె గుహలో బొటన వేలంత పురుషుడిగా చెప్పబడుతున్నది నేనే, హాయిగా ఉన్నవాడిని. కట్టదిట కనబడుతున్న నన్నే మునీశ్వరులు ధ్యానించేది. నా మాట అంటే మాటే, చిత్తం అవుతుంది. ప్రాణం శరీరంలోకి చొరబడి పారుతుంది. శవంలో శరీరం నుంచి పారిపోతుంది. చిల్లుకొండలోని నీటి మాదిరిగా నా ఒక్క మాట చేత వచ్చిపోయే మేఘాల వల్ల ఆకాశంలోకి విధమైన మార్పు లేనట్లే నాలోనే పుట్టి గిట్టే సృష్టిజాతం చేత నేను మారను. బ్రహ్మ బదులు గడ్డి దుబ్బు వరకు గల ప్రజ్ఞానము చైతన్యము నేనే. ఇది తెలుసుకున్న జీవుడు బంధ విముక్తుడు అన్నమాట. ఏ శక్తి చేత కన్ను రూపంలో చూడగలుగుతున్నదో, చెవి శబ్దమును వినుతున్నదో, నాలుగు రుచి చూస్తున్నదో అట్టి ఇంద్రియముల వెనుక ఉండే శక్తిని నేనే. సూర్యకాంతిలో చిరుదీప కాంతి వెలవెలబోయినట్లు విశ్వమంతుల తేజరాశాంతటిని నా ఆత్మతేజంలో ముంచివేయగలను. సైన్యమంతయు దళపతిని అనుసరించినట్లు సృష్టి సమస్తము నన్నే వెంబడించను. అలలు బుడగలు సముద్ర జల వికారములైనట్లు నా యందు ఉత్పన్నమయ్యే జీవరాశియు అట్లే తాత్కాలికమే కానీ సత్యము కాదు. కదలుతున్న నీటిలో చంద్రబింబం యొక్క కదలిక స్వప్న దృశ్యములు ఎంత నిజమో జాగ్రత్త కూడా అంతే. ఒక చెట్టుపై 2 పక్షులు, ఓ పక్షి కింది కొమ్మపై కూర్చుని తీయమని పండ్లను రుచి చూసి తర్వాత చేదు ఫలమును పొందుతున్నది. పైకొమ్మ మీద పక్షి ఈ లీలను గమనించుతూ సాక్షిగా ఉన్నది. మొదటి పక్షి జీవుడు, రెండో పక్షి శివుడు లేక ఆత్మ. మరొక ఉపనిషత్తులో ఆనందసాగరములైన నాలో సాంసారిక సౌఖ్యములైన నీటి తుంపర్లకై భ్రాంతి చెందు వారి జీవకోట్లు వీరు తెలిసినతో జన్మరాహిత్యమే సుమా. ఎంతటి తర్కములకు నేనందను. ఉపనిషత్తు విజ్ఞానమైన దివ్య జ్యోతిలోని నేను ప్రకాశించును. భక్తి చేత ఉపనిషత్తు విజ్ఞానం స్ఫురించును. నాకు అనన్య శరణాగతి చెందుటచే ప్రసరించిన అనుగ్రహము చేత ఆ భక్తి కలుగును. దుఃఖ నివృత్తి కలుగుటకి ఇదే మార్గము. సాలీడు గూడు అల్లినట్లు ఈశ్వరుడే ఈ ప్రపంచమును నిర్మించి నిర్మూలించుతూ ఉన్నాడు. ఈ జ్ఞానము మోక్షదాయకము. సర్వజీవుల హృదయములను శాసించను అన్ను శరణ చెందినవాడు శుంఠ అయినా రక్షింపబడతాడు. ఓయే సుందరుడా, ఈ వేదాంత సుజ్ఞానం నీకు ఇవ్వబడినది. సత్సాంగత్యము చే లభించు నిస్సంగ స్వభావం కలవారిలోనే ఈ విజ్ఞానం ప్రకాశించును. శ్రద్ధ భక్తి వైరాగ్యముల చేత గురుని అనుగ్రహించుము లభించును. అప్పుడు సంశయములు అడిగిపోవును. శరీరమును హృదయమును నాకు సంపూర్ణముగా అర్పించడం చేత నీకు ఈ అఖండ బ్రహ్మజ్ఞానం సిద్ధించినది. కుబుసమును విడిచిన పాము దానిని ఎట్లు పట్టించుకున్నదో అట్లే నీవు లౌకిక వ్యవహారంలో మునగరాదు. అద్వైత జ్ఞానమును అందించే సంసార నాశకరమైన
ఈ చిన్ముద్ర నీకు అనుగ్రహిస్తున్నాను అనే ముక్తాయింపుగా శివుడు తన జ్ఞానదాయకమైన చిన్ముద్రను అనుగ్రహించాడు. సుందరుడు సనకసనందాది ఇతరములు శివుని బోధనచే సంశయములు నశింపగా అద్వైత జ్ఞానానందము భక్త్యాతిరేకముల చేత వారి పవిత్ర హృదయములు ఉప్పొంగగా త్యాగేశ్వర మహాదేవునకు పడి పడి దండములు ఆచరించారు. భగవంతుని చిన్ముద్రను మననం చేసి స్వాత్మనిష్ఠులైనారు. సుందరుడు పర్వాగృహంలో సుఖములను అనుభవించుతూ త్యాగేశ్వర భగవాన్ని సేవించుకొనుతూ ఆయనపై అనేక ద్రావిడ గీతములు పాడాడు. తన సేవానిష్టచే భగవంతుని తనకు ప్రేమదోతగా వినియోగించిన పాపము నుండి నిర్ముక్తులయ్యాడు. ఈ కథను చదివినను వినను శివానుగ్రహం చేత ముక్తులవుతారు. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం. స్వస్తి. తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. స్వస్తి.